హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా దసరా సెలవులు ప్రకటించిన 2 తెలుగు రాష్ట్రాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక త్వరలోనే దసరా సందడి మొదలు కాబోతుంది. ఇప్పటికే సొంత ఊర్లు పట్టణాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైలును కూడా ప్రకటించింది. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగానే బుకింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దసరా వచ్చిందంటే స్కూల్స్ మరియు కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో చూస్తే మొత్తం 10 రోజుల సెలవులు రానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో ఈ సెలవులు ముగుస్తాయి. ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. ఇక ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. మధ్యలో 3 రోజులు మినహాయిస్తే అక్టోబర్ 13వ తేదీ వరకు హాలిడేస్గా ఉంటాయి. తిరిగి అక్టోబర్ 14వ తేదీన అంటే సోమవారం స్కూల్స్ మరియు కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి. అయితే 3వ తేదీన కూడా సర్కారు సెలవు ఇస్తే 13 రోజుల పాటు హాలిడేస్ వస్తాయి. దసరా సెలవుపై ఏపీ సర్కారు నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. ఇక వచ్చే అక్టోబర్ నెలలోనే దీపావళి పండుగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ కాలేజీలకు సెలవు ఉండనుంది. ఇక మైనార్టీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంక్రాంతి సెలవులు చూస్తే 2025 జనవరి 10 నుంచి జనవరి 19 వరకు ఉంటాయి. మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవు ప్రారంభం కానుంది. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచే సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15వ తేదీన పునఃప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపారు. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఇక ఊళ్ళకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-2025 సంవత్సరానికి గాను క్యాలెండర్ను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు మరియు జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇక 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 2025 మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.